హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది సౌత్ కొరియన్ ప్రీమియం 6-సీటర్ ఎస్యూవి హుండై అల్కాజార్ 2021లో లాంచ్ చేశారు. మనకు వస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ హుండై అల్కాజార్ 6-సీటర్ అండ్ 7-సీటర్స్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ హుండై నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ 7-సీటర్ ఎస్యూవి ఇన్ ఇండియా హుండై అల్కాజార్ 2.0 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ చెప్పుకోవాలి. అండ్ 157 bhp 192 మోటార్ పవర్ ఆఫ్ పీక్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ 0 to 100 అనేది జస్ట్ 9.5 సెకండ్స్లో రీచ్ అవుతుందండి. మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అండ్ సెన్సియస్ 14S డిజైన్ ఫిలాసఫీ హుండై అల్కాజార్ది. అండ్ యూనిక్ డిజైన్ చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చండి. అండ్ పాలిసాడే ఇన్స్పైర్డ్ ఫ్రంట్ గ్రిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ హుండై అల్కాజార్ మినీ పాలిసాడ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ వెహికల్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే మనకి లార్జెస్ట్ వీల్ బేస్ వెహికల్ అండి. 2760 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్ ఆన్ రోడ్ 19,97,000, టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ 23,91,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. అండ్ దీంట్లో టోటల్గా 3 మోడల్స్లో అవైలబుల్ ఉంటుందండి: ప్రెస్టేజ్, ప్లాటినం, సిగ్నేచర్. అండ్ మనం చూస్తుంది 1.5 లీటర్ CRDA డీజిల్ ప్లాటినం ఆప్షనల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ 19,78,900, ఆన్ రోడ్ 23,66,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ హుండై అల్కాజార్లో మనకి 75.6% అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ మెటల్ యూజ్ చేయడం జరిగిందండి. అండ్ దీనివల్ల బాడీ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పుకోవాలి. లైట్ వెయిట్ ఇన్ హై స్ట్రెంత్. అండ్ ఈ వీక్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. అండ్ 360 రౌండ్ వ్యూ శాటిలైట్ కెమెరా అండ్ సైడ్ బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్. సెకండ్ రో ఉన్న వాళ్ళు కూడా వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ప్రీమియం 8 Bose స్పీకర్స్, 64 ambient లైటింగ్ అండ్ ఆటో హెల్దీ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ AQI డిస్ప్లే, వాయిస్ ఎనేబుల్ పానోరమిక్ సన్రూఫ్. ఇలాంటి బెస్ట్ ఇన్ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ హుండై అల్కాజార్ అనేది కనెక్టెడ్ కార్ అండి. అండ్ విత్ బ్లోలింగ్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. అండ్ 3 years సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుంది. 60 కనెక్టెడ్ ఫీచర్స్ దీంట్లో రావడం జరుగుతుంది. లైక్ ఎలా అంటే మనకి ఆటో క్రాష్ నోటిఫికేషన్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్, స్టోల్ అండ్ వెహికల్ ట్రాకింగ్ అండ్ నోటిఫికేషన్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, రిమోట్ లాక్ అండ్ అన్లాక్, ఫైండ్ మై కార్, సర్వీస్ ఇంటర్వెల్స్ అండ్ వెహికల్ హెల్త్ రిపోర్ట్, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ అండ్ జియో ఫెన్సింగ్ ట్యాగింగ్. ఇలాంటి మనకి 60+ కనెక్టెడ్ ఫీచర్స్ మనకి హుండై అల్కాజార్లో చూడొచ్చండి. ఇది ఒక కనెక్టెడ్ కార్ అని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చండి ఫ్రంట్ ప్రొఫైల్. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి ఫ్రంట్ గ్రేడెడ్ గ్రిల్ అనేది మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని చెప్పుకోవాలి. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు. ట్రయో బీమ్ ఆటోమేటిక్ LED హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ విత్ ఎస్కాట్ ఫంక్షన్తో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు. అండ్ ఈ క్రిటర్ కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి. కాకపోతే కొంచెం గ్రిల్ డిజైన్ చేంజ్ చేసి, కొంచెం కాస్మెటిక్ చేంజ్ చేసి, కొంచెం లుక్అప్లు అయితే చేంజ్ చేస్తామని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు. అండ్ క్రిస్టెంట్ గ్లో LED DRLs విత్ LED హెడ్ ల్యాంప్. అండ్ డౌన్లో చూడొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్ అండ్ LED ఫోగ్ ల్యాంప్ అండ్ విత్ సరౌండెడ్ క్రోమ్ ఫినిష్. అండ్ ఈ వెహికల్ ఫ్రంట్ పార్ట్ డిజైనింగ్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని చెప్పుకోవాలండి. అండ్ డార్క్ క్రోమ్ హుండై సిగ్నేచర్ క్యాస్కటింగ్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ విత్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా. అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడొచ్చండి. అండ్ బోల్డ్ లుక్ అప్పీల్ అయితే మనకి వెహికల్ కనబడుతుంది. అండ్ గ్రిల్ అనేది మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని చెప్పుకోవాలి. అండ్ డౌన్లో చూడొచ్చు. అండ్ సిల్వర్ SUV స్కిట్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే మనకి ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చారండి. అండ్ ఈ గ్రిల్ దీనికి మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని చెప్పుకోవాలి హెడ్ ల్యాంప్ సెక్షన్తో పాటు. అండ్ మన సైడ్ ప్రొఫైల్ చూద్దాం. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్స్ అబ్జర్వ్ చేసినట్టు మనకి లెంత్ వచ్చేసి 4,500 విడ్త్ 1790 హైట్ 1675 వీల్ బేస్ 2760 ఉంటుందండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా రాలేదు. అరౌండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 190 నుంచి 195 వీ కెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 192 అలాగా. అండ్ చూడొచ్చు అండి 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండి. అండ్ సస్పెన్షన్కి వచ్చేసి మనకి ఫ్రంట్లో మక్ఫాసన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ రైల్లో మనకి కంపల్ టూరిజం బీమ్ విత్ ఎక్సెల్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4-wheel డిస్క్ బ్రేక్స్. అండ్ చూడొచ్చు. అండ్ ట్యూబ్లెస్ టైర్. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి 250/55 or 18 ఇంచ్ డయామీటర్ టైర్ సైజ్. అండ్ చూడొచ్చు ఫెండర్ పైన ఆటో ఇంబోజీ. అండ్ అవుట్ సైడ్ మిర్రర్స్ చూడొచ్చండి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది విత్ ఇంటిగ్రేటెడ్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ డౌన్లో చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ కెమెరా విత్ వెల్కమ్ పెడల్ ల్యాంప్స్ and large windshield with 2 wipers.
ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ టోన్ రూఫ్ రైల్స్ విత్ పానరామిక్ సన్ రూఫ్, స్పోర్టీ 3D షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ సైడ్లో డౌన్లో చూడొచ్చు, 2 సైడ్స్ మనకి కంపెనీ ఇన్బిల్ట్ ఫుట్ స్టెప్ అయితే రావడం జరుగుతుందండి. అండ్ నైస్ డిజైనింగ్ ఫుట్ స్టెప్. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు, అండ్ డార్క్ క్రోమ్ ఫినిష్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ విత్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ స్విచ్. అండ్ చూడొచ్చండి, అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ క్లాసిక్ లుకింగ్తో తీసుకొచ్చారండి. అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్తో చాలా ప్రీమియం అండ్ క్లాసిక్ లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు, అండ్ లెదర్ ఫినిషింగ్, బ్రౌన్ కలర్ స్టిచ్చింగ్, చాలా ప్రీమియం క్లాసిక్ లుకింగ్తో ఉందండి. అండ్ 1 టచ్ ఆటో అప్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో విత్ యాంటీ పించ్. అండ్ 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్ అండ్ గ్లాస్ లాక్ ఫంక్షన్. అండ్ ప్రీమియం 8 బోస్ స్పీకర్స్. అండ్ 4 డోర్స్కి 4 స్పీకర్స్. అండ్ ఫ్రంట్ 2 డోర్స్కి 2 ట్యూటర్స్, 1 సబ్ వూఫర్ అండ్ 1 సెంట్రల్ స్పీకర్. అండ్ ఈ విధంగా ఉంటుందండి. ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ క్యాబిన్. అండ్ డ్రైవర్ సీట్ చూడొచ్చు, అండ్ 8 ways పవర్ ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్. అండ్ ఫ్రంట్, బ్యాక్, డౌన్, అప్ అండ్ బ్యాక్ రిక్లైనింగ్ ఫంక్షన్. అండ్ 8 ways పవర్ ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ అండి ఇది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, అండ్ వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్ డిసేబుల్ స్విచ్, పుష్ స్టాప్ బటన్, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ లెవెల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, అండ్ ఫ్రంట్ బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్, స్మార్ట్ డ్రైవింగ్ పెడల్స్. అండ్ లెఫ్ట్ సైడ్లో ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదండి. అండ్ కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ సీ. అండ్ చూడొచ్చండి, ఇంటీరియర్ డిజైనింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ కాంగ్యాంగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్డ్ క్లాసీ లుకింగ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డాష్బోర్డ్. అండ్ చూడొచ్చండి, స్టీరింగ్ కాలమ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ డీ కట్ స్పోర్టీ మోటార్ డ్రైవెన్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్. అండ్ చూడొచ్చు, అండ్ సరౌండెడ్లో ఫుల్ లెదర్ వ్యాప్డ్ డీ కట్ స్టీరింగ్ వీల్ అండి. అండ్ న్యూ డిజైనింగ్ స్టీరింగ్ కాలమ్. అండ్ విత్ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ అయితే మనకి స్టీరింగ్ కాలంలో చూడొచ్చు అండి. అండ్ లెదర్ వ్యాప్తోని. అండ్ అంతేకాకుండా మనకి స్పోర్టీ డ్రైవింగ్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఫన్ డ్రైవ్ అండ్ స్పోర్టీ డ్రైవింగ్ ఫీలింగ్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ డిక్రీజ్ అండ్ మ్యూట్ కంట్రోల్, అండ్ ఛానల్ చేంజింగ్, కాల్ సింగ్, కాల్ ఎండింగ్. అండ్ రైట్ సైడ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. విత్ క్రూజ్ సెటప్ కంట్రోల్. అండ్ మనకి స్టీరింగ్ అనేది మనకి అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారండి. యాజ్ కన్వీనియంట్ ప్రకారంగా సెట్ చేసుకోవచ్చు. టిల్ట్ అండ్ స్కోపిక్ స్టీరింగ్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్లస్టర్ చూసి ఫ్రెండ్స్ 10.25 inches మల్టీ ఇన్ఫర్టైన్మెంట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ సెంట్రల్లో మనకి 7 inches సూపర్వైజ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు అయితే మనకి వెహికల్లో అయితే మనకి ఒక స్పోర్టీ అండ్ వావ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ అయితే మనకి క్లస్టర్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్, అవుట్ సైడ్ టెంపరేచర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్, ఇలాంటి మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో రావడం జరుగుతుంది. వార్నింగ్ ఇండికేటర్స్, అవుట్ సైడ్ టెంపరేచర్స్, రేంజ్, ఇలాంటి మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ మనకి క్లస్టర్లో చూడొచ్చు. అండ్ ఈ వెహికల్లో క్లస్టర్లో మనకి టచ్ ఫీల్ ఫ్యాక్టర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు, అండ్ సూపర్విజన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ బ్లైండ్ వ్యూ మానిటరింగ్ కూడా మనకి వెహికల్లో రావడం జరుగుతుందండి. అండ్ ఈ క్లస్టర్లో అండ్ డాష్బోర్డ్ ఫినిష్ చూడొచ్చు అండి. అండ్ డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ చాలా ప్రీమియం అండ్ క్లాసిక్ లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్లో సెంటర్లో మనకి స్పీకర్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేశారు. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఏసీ విన్స్. అండ్ ఫ్రంట్ సెంటర్లో చూడొచ్చు అండి. అండ్ 10.25 inches హెచ్డి స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ టచ్ స్క్రీన్ అయితే మనకి ఈ డాష్బోర్డ్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పుకోవాలండి. అండ్ పర్ఫెక్ట్ ఫిక్సింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ స్మూత్ ఫినిషింగ్ టచ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ దీనిలో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, FM, AM, వీడియో, రివర్స్ పార్కింగ్ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, బ్లూలింక్ టెక్నాలజీ అండ్ ఆటో ఎయిర్ ప్యూరిఫైర్, అక్వై, 64 ambient లైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్లూలింక్ మనకి 3 years సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.
చూడొచ్చు. అండ్ బ్యాక్ బటన్ కొంచెం ప్రాబ్లం ఉంది అండ్ డైరెక్ట్ హోమ్ బటన్ స్విచ్ పని చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ చూడొచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి. అండ్ మీ లైట్స్ కానీ, డోర్స్ కానీ, వెల్కమ్ ఫంక్షన్స్ కానీ, అండ్ మిర్రర్స్కి కంట్రోల్ సెట్టింగ్స్ కానీ, అండ్ సర్వీస్ ఇంటర్వెల్స్ కానీ, ఇలాంటి మనకి మల్టీ ఫంక్షన్స్ అనేది ఇక్కడ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు. లైట్ కంట్రోల్స్, డోర్స్ కంట్రోల్స్, క్లస్టర్ కంట్రోల్స్, అండ్ కన్వీనియంట్ కంట్రోల్స్, అండ్ క్లైమేట్ కంట్రోల్స్. అండ్ కన్వీనియంట్లో మనకి మిర్రర్స్ ఓపెన్ అండ్ క్లోజ్, వన్ టచ్ అప్రోచింగ్, అండ్ మనకి వెహికల్ దగ్గర రాగానే ఆటోమేటిక్గా వెల్కమ్ ఫంక్షన్తో మిర్రర్స్ కూడా ఓపెన్ అండ్ క్లోజింగ్ ఫంక్షన్ కూడా మనకి ఇక్కడ ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేసుకోవచ్చు. అండ్ రీసెట్ స్విచ్, అండ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి, అండ్ ఆటో హెల్దీ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ యాక్యుఐ డిస్ప్లే. అండ్ మనకి దీంట్లో మనకి 3 మోడ్స్లో వస్తుంది, ఆటో, నార్మల్ అండ్ టర్బో. అండ్ 3 మోడ్స్లో మనకి లోపల ఆటో హెల్దీ ప్యూరిఫైర్ అయితే వర్క్ చేస్తామని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సెంట్రల్ ఆర్మ్రెస్ట్లో. అండ్ ఇక్కడ కూడా మనకి టచ్ అనేది పనిచేస్తుందండి. అండ్ ఇక్కడ మనకి టచ్ని లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ లాక్ చేస్తుంది, మనకి ఇక్కడ అన్లాక్ చేస్తే మనకి ఇక్కడ లాక్, అండ్ ఇక్కడికి కూడా మనకు ఆపరేట్ చేసుకోవచ్చు అండి ఎయిర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ని. విత్ డిజిటల్ AQI వస్తుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 36. అండ్ డౌన్లో చూడవచ్చు సెటప్ బటన్, అండ్ ఫేవరెట్ బటన్, అండ్ స్టికింగ్ కంట్రోల్స్, ఛానల్ చేంజింగ్, అండ్ వాల్యూమ్ కంట్రోల్. అండ్ వన్ ప్రెస్సింగ్ తోటి మనకి మ్యూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీడియా, రేడియో, నావిగేషన్, అండ్ మ్యాప్స్ కి అప్డేట్స్ ఇక్కడ చూడవచ్చు అండి. అండ్ ఒకవేళ మీకు ఈ టచ్ కింద రీస్టార్ట్ చేయాలని కూడా మనకి రీస్టార్ట్ స్విచ్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడొచ్చు. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ సెంట్రల్, అండ్ హజార్డ్ స్విచ్, అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ AC విత్ ఈకో కోటింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుందండి. అండ్ ఆఫ్ స్విచ్, అండ్ టెంపరేచర్ సెట్టింగ్, అండ్ బ్లోయర్ స్పీడ్ సెట్టింగ్, AC with AC, without AC, అండ్ ఆఫ్ స్విచ్. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూడవచ్చు. అండ్ 12 వోల్ట్ పవర్ పోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అండ్ 12 వోల్ట్ పవర్ పోర్ట్, అండ్ USB పోర్ట్, అండ్ USB ఛార్జింగ్ పోర్ట్, అండ్ స్మార్ట్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్. అండ్ సెంట్రల్ కన్సోల్లో చూడొచ్చు మొత్తం పియానో బ్లాక్ ఫినిష్తో చాలా క్లాసిక్ లుకింగ్తో తీసుకొచ్చారండి. అండ్ చూడొచ్చు. అండ్ గేర్ నాబ్, అండ్ 1.5 లీటర్ డీజిల్ అడ్వాన్స్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ నాబ్ అండి ఇది. అండ్ చూడొచ్చు చాలా ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ స్పోర్టీ, అండ్ ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్ స్విచ్, అండ్ మల్టీ డ్రైవ్ మోడ్స్, కంఫర్ట్, ఈకో, స్పోర్ట్స్, అండ్ ట్రాక్షన్ మోడ్స్, స్నో, శాండ్, అండ్ మడ్, అండ్ 3 ట్రాక్షన్ కంట్రోల్, అండ్ 3 డ్రైవ్ మోడ్స్తో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్, డ్రైవ్ మోడ్స్, అండ్ మాన్యువల్ మోడ్ కూడా షిఫ్ట్ చేసుకొని మనకి వెహికల్ని డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఓన్లీ మనకి గేర్లు వేసుకోవడం మన బాధ్యత అండి. అండ్ స్పీడ్ సెన్సింగ్ బట్టి మనకి ఆటోమేటిక్గా గేర్ రేషియో అనేది డౌన్ అదే అయిపోతుంది. అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది వెహికల్ స్టార్ట్లో ఉన్నప్పుడు మాత్రమే కనబడుతుంది. అండ్ చూడొచ్చు 360 అండ్ శాటిలైట్ కెమెరా. అండ్ ఈ శాటిలైట్ కెమెరా అనేది మనకి స్టీరింగ్ అడాప్టివ్ గైడ్ లైన్తో రావడం జరుగుతుంది. అండ్ మీ స్టీరింగ్ రొటేట్ చేసిన దాన్ని బట్టి మనకి గైడ్ లైన్తో మనకి డైరెక్షన్తో చూపిస్తుంది, ఫ్రంట్, సైడ్లు, బ్యాక్ అండ్ రేర్లో. అండ్ చూడొచ్చు ఇక్కడ ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్, అండ్ డ్రైవర్ రివ్యూ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండ్ 2 కప్ హోల్డర్. అండ్ సెంటర్లో చూడవచ్చు అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ చాలా ప్రీమియం లుకింగ్. అండ్ సెంటర్లో మనకి ఫ్రంట్ సెంటర్లో మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ ఆటో హెయిర్ హెల్దీ ప్యూరిఫైర్ మిషన్, అండ్ స్టోరేజ్ కెపాసిటీ, అల్కాజార్ మాన్యువల్ బుక్. అండ్ డాష్బోర్డ్ ఫినిషింగ్ అయితే చాలా ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చాండి. అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్తో చాలా ప్రీమియం అండ్ క్లాసిక్ లుకింగ్. అండ్ చూడొచ్చు అండ్ డోర్ బ్యాడ్ అండ్ డాష్బోర్డ్ ప్యానల్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రీమియం లుకింగ్ ఫినిష్, అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్,
అండ్ లార్జ్డ్ కూల్డ్ గ్లో బాక్స్ అండి. అండ్ ఇది కూల్డ్ గ్లో బాక్స్ అండ్ ట్యాబ్లెట్స్ అండ్ యాపిల్స్ అండ్ అలాంటివి మనకి ఇక్కడ పెడితే టెంపరేచర్ స్టెబిలైజేషన్ చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ కూల్డ్ కాదు. అండ్ ఎలక్ట్రోక్రోమిక్ ఇన్సర్ రియర్ వ్యూ మిర్రర్ విత్ బ్లూలింగ్ టెక్నాలజీ కంట్రోల్స్. అండ్ ఆఫ్టర్ సేల్ కింద తర్వాత మనకి వెహికల్ అయితే బ్లోలింగ్ కంట్రోల్స్ అయితే యాక్టివేషన్ అవుతాయి. అండ్ సెంట్రల్లో ఫ్రంట్ సెంట్రల్ సన్ గ్లాస్ హోల్డర్, ఫ్రంట్ రీడింగ్ రూఫ్ ల్యాంప్స్, అండ్ వన్ టచ్ ఓపెనింగ్ ఎలక్ట్రికల్ స్మార్ట్ పాండ్రోనిక్ సన్ రూఫ్. అండ్ వన్ టచ్ టు క్లోజ్డ్ ఎలక్ట్రికల్ స్మార్ట్ పాండ్రోనిక్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ ప్రొటెక్షన్తో రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేయగానే తగిలితే మాత్రం పించ్ అయి బ్యాక్ వెళ్తుంది, క్లోజ్ అవ్వదు. అండ్ నైట్ టైంలో మనకి అండ్ ఈవినింగ్ టైంలో కానీ అండ్ రెయినీ టైంలో కానీ ఈ పాండ్రోనిక్ సన్ రూఫ్తో క్యాబిన్లో మంచి లైటింగ్ క్యాబిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు ప్రీమియం క్లాసిక్ లుకింగ్. అండ్ ఇదండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకు బ్యాక్ సిట్టింగ్ కంఫర్ట్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో సిట్టింగ్ కంఫర్ట్ చెక్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సి పిల్లర్ నుంచి ఏ పిల్లర్ వరకు ఒక పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు. అండ్ చూడొచ్చు అండి. అండ్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ క్రిటాలో కూడా మనకి సేమ్ ఇదే డిజైన్తో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇస్తే మనకి అక్కడ మనకి సిల్వర్ ఫినిషింగ్తో రావడం జరుగుతుందండి. అండ్ థర్డ్ రో సిట్టింగ్ వాళ్ళకి కూడా చూడొచ్చు అండి. థర్డ్ రో సిట్టింగ్ వాళ్ళకి కూడా లైటింగ్ కోసం మనకి గ్లాస్ అయితే చూడొచ్చు, హెవీ గ్లాస్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు అండి. అండ్ డోర్ ప్యానల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రెడ్ డోర్ ప్యానల్ కూడా. అండ్ డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్తో చాలా ప్రీమియం అండ్ లుకింగ్తో తీసుకొచ్చారండి. అండ్ ఇక్కడ డౌన్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ డౌన్లో మనకి రేర్ సేఫ్టీ చైల్డ్ లాక్స్ చూడడం జరుగుతుంది. డోర్స్ చూడొచ్చండి. అండ్ లెదర్ ఫినిషింగ్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్లో చూడొచ్చు. అండ్ రేర్ సైడ్లో మనకి సన్షెడ్ కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ సన్ రైజర్స్ మనకి లోపల క్యాబిన్లోకి ఎంట్రీ కాకుండా మనకి సేఫ్టీ అండ్ కన్వీనియంట్గా మనకి సేఫ్టీ సన్షెడ్ కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల మనకి లోపల క్లైమేట్ కంట్రోల్ అనేది స్టెబిలైజేషన్గా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ప్రీమియం బోస్ స్పీకర్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ మెటాలిక్ స్కఫ్ ప్లేట్స్. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ సెకండ్ రో వచ్చేసి అండ్ ఫస్ట్ రో పర్సన్ చూడవచ్చు. ఆయనకి కూర్చున్న కూడా మనకి హెడ్ రూమ్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు అతనికి మ్యాసివ్ హెడ్ రూమ్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ సెకండ్ రో సీటింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అండ్ 3 రోస్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ 3 రోస్ ఆల్ రోస్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ రేర్ మ్యాప్ పాకెట్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ క్యాప్టెన్ సీట్స్ చూడొచ్చు, ఇండివిజువల్ క్యాప్టెన్ సీట్స్. ఇది 6 సీటర్ ఎస్యూవీ అండి. అండ్ ఈ నిడిల్ని ప్రెస్ చేసి మనకి బ్యాక్ సిట్టింగ్లో వరకు వెళ్ళి చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు మనం లోపలికి కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. కంఫర్ట్ చెక్ చేసి చూద్దాం. లెట్స్ గో. అండ్ చూడొచ్చు. అండ్ సెకండ్ రో సీటింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ లెగ్ రూమ్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఇక మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ మ్యాప్ పాకెట్స్. అండ్ మనకి ఇక్కడ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ అండ్ మన కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. అండ్ చూడొచ్చు ఈ విధంగా ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సీట్లో. అండ్ ఇక్కడ మనకి సైడ్లో మనకి బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సీటింగ్ వచ్చేసి. అండ్ 2760 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి లెగ్ రూమ్ లాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. అండ్ రైట్ సైడ్లో మనకి కంఫర్ట్గా మనకి ఏసీ విన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఏసీ విన్స్ పోర్ట్స్. అండ్ రేర్లో మనకి ఛార్జింగ్ పోర్ట్. అండ్ చూడవచ్చు ఆటో హెయిర్ హెల్తీ ప్యూరిఫైర్ మిషన్ ఫిల్టర్. అండ్ సెంట్రల్ ఆమ్రెస్ట్. అండ్ సెకండ్ రో సీటింగ్ వాళ్ళకి కూడా మనకి ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్టోరేజ్ కెపాసిటీ. అండ్ ఆమ్రెస్ట్ మొత్తం సరౌండెడ్ మనకి లెదర్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్. అండ్ సెకండ్ రో ఉన్న వాళ్ళకి కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి.
అండ్ ఈ వెహికల్లో బ్యాక్ సీటింగ్ ప్యాసింజర్ల వాళ్ళకి కూడా మనకి మస్తు లగ్జరీ కంఫర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి దీంట్లో. అండ్ చూడొచ్చు, అండ్ రైల్లో మనకి అడ్జస్టబుల్ హెడ్రెస్ట్తో పాటు మనకి కుషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ క్రిటాలో ఉన్నట్టుగానే. అండ్ చూడొచ్చు, అండ్ థర్డ్ రో సీటింగ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ సెకండ్ రో కూడా మనకి రిక్లైనింగ్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ మనకి కూర్చొని కంఫర్ట్ చెక్ చేపిస్తాను ఒక పర్సన్తో. మీకు ఇప్పుడు సెకండ్ రో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో మీకు లైవ్గా చూపిస్తానండి. అండ్ చూడొచ్చు, ఈ పర్సన్ ఇప్పుడు మనకి సీటింగ్ కూర్చొని మనకి కంఫర్ట్ని చెక్ చేసి చూపిస్తాడు. అండ్ మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన యాంగిల్లో మనకి సీట్ని అయితే రిక్లైన్ చేసుకోవచ్చు అండి. అండ్ లాంగ్ జర్నీ చేసిన వాళ్ళకైతే మనకి కంఫర్ట్కి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ హెడ్ రూమ్ కూడా చూడొచ్చు, చాలా మ్యాసివ్ హెడ్ రూమ్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫ్రంట్లో మనకి ఇక్కడ ట్యాప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ల్యాప్టాప్ కానీ ఏమన్నా ట్యాబ్స్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ స్నాక్స్ కానీ ఇలాంటి తినేటప్పుడు కానీ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీ కింద మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ హోల్డింగ్ స్టోరేజ్ కెపాసిటీ కిందకి. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ చెక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. థర్డ్ రో సీటింగ్ కంఫర్ట్. అండ్ ఈ నిడిల్ ఉంది కదండి, అండ్ నిడిల్ని ప్రెస్ చేసి మనకి ఈ విధంగా ఇట్లా సీట్ని స్ప్లిట్ చేసుకొని మనకి థర్డ్ రో సీటింగ్లో వాళ్ళకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ థర్డ్ రో కంఫర్ట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ థర్డ్ రో సీటింగ్లో మనకి డౌన్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి కొంచెం డెప్త్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లెగ్ రూమ్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ డెప్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు. అండ్ సెకండ్ రో మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ 50-50 స్ప్లిట్టింగ్ సీట్తో రావడం జరుగుతుంది థర్డ్ రో సీటింగ్ అయితే. అండ్ బ్యాక్ సీటింగ్ వాళ్ళకు కూడా చూడొచ్చు. అండ్ బ్యాక్ సీట్లో మనకి ఏసీ వింట్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సీట్ థర్డ్ రో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేసి చూద్దాం. అండ్ ఈరోజు మిస్టర్ గోవింద్ అయితే మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు హుండై షోరూమ్ లక్ష్మీ హుండై ఎల్బీ నగర్ నుంచి అయితే. అండ్ చూడొచ్చు, ఈ విధంగా సీట్ని అయితే మనకి స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెగ్ రూమ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ షోల్డర్ రూమ్, హెగ్ రూమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ మన ఏజ్ వాళ్ళు కాకుండా మనకి చిల్డ్రన్స్కి అయితే మనకి బ్యాక్ సీటింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలండి. అండ్ మనకి కొంచెం లెగ్ రూమ్ అయితే తగులుతుంది. అండ్ ఈ సీట్ని కొంచెం ముందర జరుపుకుంటే మనకైతే కొంచెం గ్యాప్ అయితే రావడం జరుగుతుంది దాంట్లో. అండ్ చూడొచ్చు, అండ్ మనకి కొంచెం సీట్ని ముందరికి స్ప్లిట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సీట్లో కూడా మనకి లెగ్ రూమ్ అయితే పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ కాకపోతే చిన్నపిల్లలకి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుందని చెప్పుకోవాలి. మనకి అయినా కూడా మనకి కొంచెం గ్యాప్ అయితే ఉందని చెప్పుకోవాలి లెగ్ రూమ్ అయితే. అండ్ చూడొచ్చు, అండ్ సైడ్కి వెళ్ళి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ వన్ లెగ్ పెట్టుకోవడానికి కూడా మనకి గ్యాప్లో చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ హెడ్ రూమ్ కూడా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా కూర్చొని చూద్దాం, లెట్స్ గో. అండ్ చూడొచ్చండి, థర్డ్ రో లెగ్ రూమ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పుకోవాలి థర్డ్ రో సీటింగ్ అయితే. అండ్ మనకి లెగ్ రూమ్ తగులుతుంది. అండ్ షోల్డర్ రూమ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ మధ్యలో మనకి గ్యాప్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ 3 పీపుల్స్ అయితే మనకి బ్యాక్ సీట్లో కూడా కూర్చోవచ్చు ఈ గ్యాప్లో. అండ్ రైల్లో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. అండ్ ఏసీ విన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ రో సీటింగ్ ఏసీ విన్స్. అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్ స్పేస్. అండ్ వించింగ్ చూడొచ్చు. అండ్ థర్డ్ రో కూడా మనకి లైటింగ్ అయితే మనకి బాగుందని చెప్పుకోవాలి. అండ్ సీట్ బెల్ట్ హోల్డింగ్ హుక్స్. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో కూడా మనకి ఏసీ విన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూఎస్బి అండ్ పవర్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ 3 స్టేజ్ ఏసీ స్పీడ్ కంట్రోలర్. అండ్ సెంటర్లో మనకి క్యాబిన్ ఇల్యూమినేషన్ ల్యాంప్స్ రేర్, మొత్తం ఎల్ఈడి ల్యాంప్స్ అండి ఇవి. అండ్ చూడొచ్చు, అండ్ క్యాబిన్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ క్యాబిన్. ఇప్పుడు మనకి రే ప్రొఫైల్ చూద్దాం, లెట్స్ సీ. అండ్ రే ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రే ప్రొఫైల్లో చాలా క్లాసిక్ లుకింగ్తో తీసుకొచ్చారు. అండ్ క్రోమ్ ఫినిషింగ్ అల్కజార్ ఇమోజీతోని అండ్ టేల్ ల్యాంప్స్తోని అండ్ ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చారండి హుండై అల్కజార్ని. అండ్ చూడొచ్చు, అండ్ టేల్ ల్యాంప్స్ వచ్చేసి అండ్ 2 పీస్ హనీ కాంబో
ఇన్స్పైర్డ్ రెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టైల్ ల్యాంప్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేసు ఏమైనా ప్యానిక్ బ్రేక్లో మన డ్రైవర్ బ్రేక్స్ అప్లై చేస్తే ఈ లైట్స్ అనేది బ్లింక్ అవుతుంటాయి విత్ రిఫ్లెక్టబుల్ గార్నిష్తోని. అండ్ చూడొచ్చు క్రోమ్ ఫినిషింగ్ అల్కాజార్ మోజీ విత్ హుండై బ్యాచింగ్. అండ్ చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ రేర్ ఏరోడైనమిక్ ఇన్స్పైర్డ్ రేర్ స్పాయిలర్, ఎల్ఈడి హై స్టాప్ మౌంట్. అండ్ డౌన్లో చూడొచ్చు అండి. అండ్ సిల్వర్ ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ విత్ రిఫ్లెక్టబుల్ గార్నిష్ అండ్ ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ విత్ 4 డాట్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ స్టెప్ని చూడొచ్చు అండి. ఎమర్జెన్సీ వీల్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి 215, 60 ఆర్ 17 స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుందండి. స్పేర్ వీల్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఎలక్ట్రికల్ మ్యాగ్నెటికల్ టెలిగేట్ ఓపెనర్ ఇవ్వడం జరుగుతుంది విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ నెంబర్ ప్లేట్ ల్యాంప్స్. అండ్ చూడొచ్చండి బ్యాక్ సీటింగ్ బూట్ స్పేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి టోటల్ బూట్ స్పేస్ వచ్చేసి 180 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మీకు ప్రీవియస్ కంటే మీకు కాంపిటేటర్ వెహికల్ ఏ వెహికల్ ఉన్నా కూడా మనకి ఇంత బూట్ స్పేస్ అయితే బ్యాక్ సీటింగ్లో అయితే రాదు. అండ్ మనకి కొంచెం వరకు ఉంటుంది. అండ్ ట్రయాంగిల్ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సబ్ వూఫర్ స్పీకర్ అండ్ టూల్ కిట్స్ అన్ని మనకి ప్యాడ్ కింద ఉంటాయని చెప్పుకోవాలండి. అండ్ చూడవచ్చు అండ్ టూల్ కిట్ జాక్రాట్ అండ్ ఎమర్జెన్సీ వీల్ని మనకి ఇక్కడ నట్ బోట్ ఉంది కదండి. నట్ బోట్ని లూజ్ చేసి మనకి స్టెప్ని స్పేర్ వీల్ అయితే మనకి డౌన్ అవుతుంది. సేమ్ ఇన్నోవాలో ఉన్నట్టుగా ఇచ్చారు దీంట్లో స్పేర్ వీల్ అయితే. అండ్ రైట్ సైడ్లో మనకి ఇల్యూమినేషన్ ల్యాంప్. అండ్ ఈ బ్యాక్ సీట్ అనేది మనకి 50-50 స్ప్లిట్ చేసుకోవచ్చు అండి సీట్ని అయితే. అండ్ చూపిస్తాను మీకు అది కూడా. అండ్ దీన్ని పట్టుకొని ఇలా పుల్ చేసుకొని ఈ విధంగా సీట్ని అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ 50-50గా మనకి సీటింగ్ అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ స్ప్లిట్టింగ్ చేస్తుంటే మనకైతే కియాలో ఉన్నటువంటి కార్నివల్ అయితే మనకి గుర్తొస్తుంది. అండ్ థర్డ్ రో సీటింగ్లో మనకి సీట్స్ కూడా మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫోల్డ్ చేసి మనకి బూట్ స్పేస్లో ఇంబిల్డ్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఫోల్డింగ్ థర్డ్ రో సీట్స్ అండ్ మ్యాసివ్ బూట్ స్పేస్ అండి. అండ్ ఒకవేళ కావాలనుకుంటే మనకి 2 రోస్ని ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ లగేజ్ ఇంప్రూవ్మెంట్కి అయితే చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి ఈ స్ప్లిట్టింగ్ రేట్ సీట్స్ వచ్చేసి. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడవచ్చు ఫ్రెండ్స్. మనకి సైడ్కి వెళ్ళి రేర్ ప్రొఫైల్ మనకి చూడడానికి మనకి ఈ విధంగా కనబడుతుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనర్ అయితే ఓపెన్ చేస్తుంది చూద్దాం. అండ్ చూడొచ్చు. అండ్ 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది మనం చూస్తుంది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. అండ్ ఇప్పుడు ఇంజన్ అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ హూడ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మనం చూస్తుంది 1.5 లీటర్ 1493cc ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్స్ సిఆర్డిఏ డీజిల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ క్లియర్ అండ్ గ్రీనర్ అండ్ సైలెంట్ అండ్ ఇంజన్ ట్యాగ్ లైన్తో తీసుకొచ్చారు ఈ ఉండే అల్కాజార్ని. అండ్ పవర్ వచ్చేసి 115 bhp పవర్ అండ్ 250 న్యూటన్ పవర్ ఆఫ్ పిక్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో. అండ్ మైలేజ్ వచ్చేసి మాన్యువల్లో మనకి 20.4 kmpl అండ్ ఆటోమేటిక్లో 18.1 kmpl క్లైమ్ చేస్తుందండి. అండ్ పెట్రోల్లోకి వెళ్తే మనకి థర్డ్ జనరేషన్ న్యూ 2.0 లీటర్ 1999cc ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్స్ MPI 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ ఇంజన్ అనేది బెస్ట్ ఇన్ పవర్ అవుట్పుట్ అండ్ బెస్ట్ ఇన్ ఫ్యూల్ ఎకనామీ అండ్ ట్యాగ్ లైన్తో తీసుకొస్తున్నారు. అండ్ ఇదే ఇంజన్ మనకి హుండై ఎలాంటాలో కూడా చూడవచ్చు. అండ్ పవర్ వచ్చేసి 157 bhp అండ్ 191 న్యూటన్ పవర్ ఆఫ్ పీక్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేసి మనకి మాన్యువల్లో మనకి 14.5 kmpl అండ్ ఆటోమేటిక్లో 14.2 kmpl క్లైమ్ చేస్తుంది యాజ్ పర్ కంపెనీ ARI సర్టిఫైడ్ కంపెనీ మైలేజ్. అండ్ ఇంజన్ హుడ్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది ఇంజన్ హుడ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు చూస్తుంది 1.5 లీటర్ డీజిల్ CRDA టెక్నాలజీ. అండ్ చూడొచ్చు బ్యాండెడ్ హుడ్ సెన్సార్ అండ్ కూలెంట్ .4 brake oil, engine components and ABS controller, ECU assist, battery and చూడొచ్చు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా
ఇలాంటి వెహికల్ సేఫ్టీ పరంగా చూసినట్టయితే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 75.6% అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ మెటల్ బాడీ, 4-wheel disc brakes, electronic stability control, vehicle stability management, hill start assist, auto headlamp, type pressure monitoring system, emergency stop signal rear tail lamps, electrochromic inside rear view mirror, speed alert, bugger alarm, driver rear view monitoring system, impact sensing auto door lock and impact sensing auto door unlock, full body surrounded 360 satellite camera, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్. ఇలాంటి సేఫ్టీ వీడియో దీంట్లో చాలా ఉన్నాయని చెప్పుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.